హోంమంత్రి గారు ముందు గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలా. ఒక ప్రతిపక్ష నాయకుడిని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని మాట్లాడేటటువంటి పద్ధతి గౌరవంగా ఉంటే బాగుంటుంది. రెండవది, వారి యొక్క హోంశాఖ మీద వారు కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమనకాండను కంట్రోల్ చేయనటువంటి హోంమంత్రి గారు ప్రెస్ మీటుల్లో ఏదో ఒకరిని కించపరిచేటటువంటి వ్యాఖ్యలు చేయడం తగదు. ఒక మంచి అవకాశం వచ్చింది వారికి, వారు మంచి పరిపాలన అందిస్తే బాగుంటుంది తప్ప ఈ విధంగా చెలోక్తులు, ఈ విధంగా కౌంటర్లు వేసుకుంటూ వారి యొక్క పరిపాలన గాలికి వదిలేయడం అనేది మంచి పద్ధతి కాదు. అది వారి పరిపాలన మీద దృష్టి పెడితే బాగుంటుంది. అమ్మ, ఈ నెల రోజుల నుంచి మీరు తీసుకున్నటువంటి సంస్కరణలు ఏందో, మీ వలన జరిగినటువంటి మంచి ఏందో ఈ రాష్ట్రానికి అది చెప్పండి, బాగుంటుంది తప్ప చేసేటటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి కార్యక్రమాల మీద కూడా మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే మీ విలువే తగ్గుతుంది. కాబట్టి తప్ప ఇంకోటి కాదు, ఇది మర్చిపోకూడదు. ముఖ్యంగా చిన్న బిడ్డ కనపడకపోతున్నారు, నేరాలు అధికమవుతున్నాయి, గంజాయి వ్యాపారం విపరీతంగా విచ్చలవిడితనంగా జరుగుతుంది, రాష్ట్రంలో మత్తుమందుల విక్రయం జరుగుతుంది, రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి మర్డర్స్, మానభంగాలు పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ రాష్ట్రాన్ని మీరు ఈ మానభంగాలలో, హత్యల్లో నంబర్ 1 స్థానానికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారా? ఒకసారి మీరే ప్రజలకు చెప్పండి. మీరు మాట్లాడేటటువంటి మాటలకి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పనులకి సంబంధం ఉందా? మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 2014 నుంచి 19 వరకు ఏపీ రాష్ట్రంలో జరిగినటువంటి హత్యాకాండ, ఏపీ రాష్ట్రంలో జరిగినటువంటి నేరాలలో రాష్ట్రం టాప్ 10లో ఉంటే మా పరిపాలనలో 18వ స్థానంలో ఉంది. మరి అనేక నేరాలను తగ్గించి అనేక రకాల డెవలప్మెంట్ తీసుకొచ్చినటువంటి మా ప్రభుత్వాన్ని నిందిస్తున్నటువంటి మీరు ఈరోజు రాష్ట్రాన్ని హత్యల్లో నంబర్ 1 స్థానానికి తీసుకెళ్తున్నారు, అప్పుల్లో నంబర్ 1 స్థానానికి తీసుకెళ్తున్నారు, దాడుల్లో నంబర్ 1 స్థానానికి తీసుకెళ్తున్నారు, విద్వేషాలు రెచ్చగొట్టడంలో నంబర్ 1 స్థానానికి తీసుకెళ్తున్నారు. పేదవాడు ఒక పథకం మీద ఆశపడి బతికేటటువంటి కుటుంబాలు కోట్లలో ఉన్నటువంటి రాష్ట్రం మనది. మా ప్రభుత్వంలో 1,67,00,000 కుటుంబాలు ఉన్నటువంటి రాష్ట్రానికి 1,40,00,000 కుటుంబాలకి పథకాలు అందించినటువంటి రాష్ట్రం మాది, మా ప్రభుత్వానిది. మరి 1,40,00,000 మంది ప్రభుత్వం మీద ఆధారపడి తినడానికి తిండి లేక, ఉండడానికి ఇళ్ళు లేక ఇబ్బంది పడేటటువంటి వ్యక్తుల్ని పట్టించుకోకుండా వారికి తిండి పెట్టండియా అంటే 5 రూపాయలకు భోజనం పెడతామని చెప్పేసి గవర్నర్ గారితో ప్రసంగాలు ఇప్పించుకొని, ఇదేందయ్యా పేదవాడంటే రోడ్డు మీద నిలబడి అగౌరవంగా భోజనం చేయడం అనేది తప్పు, ఒక భిక్షగాడిలాగా పేదవాడిని చూడకండి, గౌరవంగా కుటుంబంతో కూర్చొని భోంచేసే అవకాశం ఆ పేదవాడికి కల్పించండి. ఒక కుటుంబం అంటే గౌరవంతో బతకాలనుకుంటుంది. కుటుంబం మొత్తం వచ్చి రోడ్డు మీద నిలబడి 5 రూపాయలు భోజనం చేసి బతకలేరు. కాబట్టి వారికి ఇవ్వాల్సినటువంటి పథకాలు ఇవ్వండి. మేం మాట్లాడితే దాని మీద ట్రోల్ చేస్తూ, దాని మీద లోకేష్ గారు స్పందిస్తున్నారు. నేను మాట్లాడినటువంటి మాట మీద లోకేష్ గారు స్పందించారు. లోకేష్ గారు, అయ్యా ఈ రోడ్డు మీద నర హత్యలు జరుగుతున్నాయి, నరమేధం జరుగుతుంది, కొబ్బరి బొండాలు నరికేటటువంటి కత్తులతోటి మనుషుల్ని నరికేస్తున్నారు, రాడ్లతోటి దాడులు చేస్తున్నారు. వీటి మీద కూడా స్పందించండి సార్. పేదవాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నటువంటి కార్యక్రమాల మీద కూడా స్పందించండి. ఇది కాకుండా కేవలం ప్రతిపక్షం మీద దాడి చేస్తాము అంటే ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా మీకు సరైనటువంటి దిశలో మీకు సమాధానం చెప్తారు, గుర్తుంచుకోవాలి.